హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈ సినిమా. ఎప్పుడో 2018లో వచ్చిన వీరభోగ వసంతరాయల సినిమా తర్వాత, అంటే దాదాపు 6 ఏళ్ల తర్వాత నారా రోహిత్ లీడ్ రోల్లో చేసిన సినిమా ప్రతినిధి 2 మూవీ. ఇది ఒక పొలిటికల్ డ్రామా మూవీ. టీవీ5 న్యూస్ ప్రెజెంటర్ మూర్తి ఈ సినిమాకి స్టోరీ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అండ్ డైరెక్షన్ చేశారు. ఇక ఈ సినిమా వచ్చేసి 2 hours 16 minutes రన్ టైం ఉంది. మీరు కనుక ట్రైలర్ చూసి ఉంటే మీకు ఈ పాటికి అర్థమైపోయి ఉంటది ఈ సినిమా ఎలా ఉండొచ్చు అని. ట్రైలర్ లో కొన్ని థాట్ ప్రొవోకింగ్ అండ్ ఆలోచింపజేసే డైలాగ్స్ చూసి ఈ వీక్ చాలా సినిమాలు ఉన్నా ముందుగా ఈ ప్రతినిధి 2 సినిమా అయితే చూడటం జరిగింది. ఈ రివ్యూలో ఓన్లీ సినిమా ఎలా ఉందో చెప్తాను తప్ప ఎవరి స్టాండ్ తీసుకోవటం కానీ క్రిటిసైజ్ చేయడం కానీ చేయను గైస్. ఇక ఈ సినిమా ఎలా ఉందో తెలుసుకునే ముందు బేసిక్ ప్లాట్ ఏంటో చూద్దాం. ఫ్రీలాన్సింగ్ జర్నలిస్ట్ గా చేసే నారా రోహిత్ ఉదయ్ భాను స్టార్ట్ చేసిన ఒక న్యూస్ ఛానల్లో సీఈఓగా జాయిన్ అవుతాడు. జాయిన్ అయ్యి ఏం చేశాడు, పొలిటీషియన్స్ ని ఎలా ఇబ్బంది పెట్టాడు అండ్ ఎలక్షన్స్ ని ఎలా ప్రభావితం చేయగలిగాడు, లాస్ట్ కి సీఎం మీద జరిగిన కుట్రని ఎలా బయట పెట్టగలిగాడు అనేదే స్టోరీ. అదంతా కాదు, ఇంతకీ ఈ సినిమా ఎలా ఉంది అంటే, ప్రశ్నించే గొంతు సరిగ్గా ప్రశ్నించలేక పూర్తిగా మన ప్రతినిధి కాలేకపోయింది. నాకు ఈ సినిమా పర్లేదు, యావరేజ్ అని అనిపించింది గైస్. ఎందుకు అలా అనిపించిందో సినిమాలో పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్ లో చూద్దాం. వీడియో మొత్తం చూసి అర్థం చేసుకోండి. ఎక్కడ ఏది రివీల్ అయితే చేయలేదు. బై ద వే, మీకు వీడియో నచ్చితే లైక్ చేయటం అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి గైస్. ఇక సినిమాలో పాజిటివ్స్ మాట్లాడుకోవాలంటే నారా రోహిత్ పర్ఫార్మెన్స్ మోస్ట్లీ బాగుంది. మిగతా యాక్టర్స్ అందరి పర్ఫార్మెన్సెస్ కూడా బాగున్నాయి. ట్విస్ట్ బాగానే ఉన్నాయి, కొన్ని డైలాగ్స్ కూడా బాగున్నాయి. లైక్ ఒక్కసారి ఎక్కి కూర్చున్నాడు అంటే 5 ఏళ్ళు వాడు చెప్పింది చేయాల్సిందే, డిసైడ్ చేసుకో నిన్ను ఎవరు పరిపాలించాలో, ఇలాంటి డైలాగ్స్ బాగున్నాయి. ఇక నెగిటివ్స్ అంటారా, డైలాగ్స్ బాగున్నాయి కానీ కొన్ని డైలాగ్స్ కొటేషన్స్ లాగా ఉన్నాయి, సిచ్యువేషన్ కి అంతగా సింక్ అవ్వలేదు, కొన్ని లాజిక్స్ కూడా మిస్ చేశారు. ఇక స్టోరీ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ అసలు ఏదైతే పాయింట్ అనుకున్నారో దాని మీద సరిగ్గా డ్రైవ్ చేయలేకపోయారు. ఫస్ట్ హాఫ్ కొంచెం క్లమ్జీగా ఉంది, అక్కడక్కడ బోర్ కొట్టింది. క్లైమాక్స్ బాగుంది కానీ ఇంకొంచెం బెటర్ గా ఉండాల్సింది. ఏదేమైతేనేం సినిమా నుంచి ఒక లెర్నింగ్ ఉంది. ఓటు వేయటం ఇంపార్టెంట్, మనం ఎక్కడున్నా వచ్చి ఓటు వేయాలి అండ్ మన ఫ్యూచర్ మన చేతుల్లోనే ఉందని చెప్పారు. ఇంకా మనకి ఎవరు రైట్ అనిపిస్తే వాళ్ళకి వేయమని, ఎవ్వరూ రైట్ అనిపించకపోతే నోటా అని చెప్పారు. ఇక ప్రెజెంట్ బాగుండాలి, ఫ్యూచర్ ఇంకా బెటర్ గా ఉండాలి అని కూడా ఈ మూవీలో చెప్పడం జరిగింది. ఓవరాల్ గా ఇవన్నీ చూసాక మీరే డిసైడ్ అవ్వండి గైస్. ఇక ఇది మన ఈ సినిమా వ్యూ రివ్యూ. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. విల్ మీట్ యు వన్స్ అగైన్ గైస్. థ్యాంక్ యూ. మీ ఈ సినిమా.